హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఇలాంటి లాంగ్ ఫ్రాక్స్ అదేవిధంగా లెహెంగాస్ ఏ విధంగా ఫోల్డ్ చేయాలనేది చూపిస్తాను. ఎందుకంటే ఇవి ఎంత ఫోల్డ్ చేసినా కూడా మనకి ఎత్తుగా వచ్చేస్తూ ఉంటాయి, ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తూ ఉంటే. అలా కాకుండా వీటిని ఏ విధంగా ఫోల్డ్ చేయాలనేది చూపిస్తాను. చూసారు కదా, ఇలా ఫోల్డ్ చేశారంటే మళ్ళీ మీకు ఆటోమేటిక్గా ఇది ఫోల్డింగ్ అనేది ఊడిపోతుంది. అలా కాకుండా నార్మల్గా ఏ విధంగా మనం ఫోల్డింగ్ వేసుకోవాలనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రాక్ని విధంగా వేసుకోండి. బ్యాక్ సైడ్ వేసుకున్న తర్వాత కింద వైపున నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా ఫోల్డ్ చేసుకోండి. దాన్ని ఈ విధంగా మిడిల్కి తీసుకొచ్చి ఇలా ప్రెస్ చేశారంటే మనకి డ్రెస్ అనేది అణుగుతుంది, ఎక్కువ ఒత్తుగా రాదండి. తర్వాత దీనికి ఉన్నటువంటి డోరీస్ ఉంటాయి కదా, ఆ డోరీస్ని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ముడి వేసేసుకోవడమే. డోరీస్ అనేవి చిన్నగా ఉన్నాయనుకోండి, ఇలా వెనక్కి తీసుకురాకుండానే ముడి వేసేసుకోండి. లేదు అంటే ఫ్రంట్కి తీసుకొచ్చి ఇలా ముడి వేసేసుకోవడమే. చూసారు కదా, ఇలా ప్రతి ఫ్రాక్ కూడా ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవచ్చండి. ఇలా డోరీస్ లేని వాటికి ఏ విధంగా ఫోల్డ్ చేయాలి అది కూడా చూపిస్తాను. అండ్ ఇది కూడా ఫోల్డింగ్ ఇంకొకసారి చూపిస్తాను చూడండి. ఒకవేళ డోరీస్ లేవంటే ఎలా ఫోల్డ్ చేసుకోవాలని చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఇలా ఫ్రంట్ సైడ్ మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇందాక మనం బ్యాక్ సైడ్ నుంచి ఫోల్డ్ చేసాం కదా, ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నుంచి ఈ కింద వైపుని ఈ విధంగా మడత పెట్టేసుకోవాలి. మడత పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఈ జిప్ ఉన్న వైపుది మిడిల్కి తీసుకురావాలి. జిప్ ఓపెన్ చేసి పెట్టుకోవాలండి. ఓపెన్ చేసి దాని తర్వాత ఈ కింద పార్ట్ అంతా కూడా జిప్ లోపలికి ఇలా మర్చేసుకోవాలి. మర్చుకున్న తర్వాత జిప్ పెట్టేసుకోవడమేనండి. ఒకవేళ డోరీస్ లేవనుకుంటే ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చు. చాలా నీట్గా వస్తుంది ఫోల్డింగ్ అనేది. ఎంత చిన్న స్పేస్లో అయినా కూడా మీరు పెట్టేసుకోవచ్చు. సో ఇదొక టిప్ అండి. అలాగే లెహెంగాస్ ఏ విధంగా ఫోల్డ్ చేయాలనేది చూపిస్తాను. లెహెంగాస్ అయితే ఇలాంటి ఫ్యాన్సీ అయితే మనకి అనిగి ఉండవు కదండి. ఫస్ట్ అయితే ఈ లెహెంగాని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాను. తర్వాత దీని మీద ఉన్నటువంటి బ్లౌజ్ తీసుకుని హుక్స్ ఓపెన్ చేసి దీని మధ్యలో ఈ లెహెంగా అనేది పెట్టుకుంటున్నాను. మీరు పట్టు అయితే కనుక ఎలాగో ఐరన్ ఉంటుంది అండ్ అలాగే అది అనుకుంటుంది కాబట్టి అవి ప్రాబ్లం లేదు, ఎలా అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు. బట్ ఇవైతే మనకి ఎలా అయితే అలా ఉండవు కాబట్టి ఈ విధంగా మధ్యలో పెట్టేసుకుని దీనికి ఉన్నటువంటి డోరీస్ని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ముడి వేసేసుకుంటున్నానండి. ఒకవేళ మీ దగ్గర ఈ డోరీస్ దీనికి అంటే లెహెంగాకి లేకపోతే విడిగా ఏదైనా దారం లాంటిది ఏదైనా తీసుకుని దాన్ని కూడా మీరు ఇలాగా ముడి అనేది వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు. అలా హ్యాంగ్ చేసుకోవాలి, అది కూడా చూపిస్తాను. సో చాలా ఈజీ అండి, ఎక్కువ మీకు స్పేస్ కూడా ఏమీ ఆక్యుపై చేయదు. సో ఈ విధంగా హ్యాంగ్ కూడా చేసేసుకోవచ్చు. ఇలా ఎన్ని లెహెంగాస్ కావాలంటే అన్ని లెహెంగాస్ మీరు ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని హ్యాంగ్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది, యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. ఈ మూడిట్లో మీకు ఏ ఫోల్డింగ్ బాగా నచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.